అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 45 అల్ జాసియహ్ 1-37 ఆయాతులు. అల్ జాసియహ్ అనగా కూలబడటం. పరిచయం: ఏక దైవారాధన, ప్రవక్తల పరంపర, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, శిక్షా బహుమానాల గురించి ఇందులో ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ సూరాలోని 28వ ఆయతులో కూలబడడం గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ సూరాలో తీర్పు దినం నాటి భయానక పరిస్థితుల గురించిన ప్రస్తావన ఉంది. ఆ రోజున మానవులు భయంతో మోకాళ్లపై కూలబడి ఉంటారు. ప్రతి ఒక్కరూ తాము చేసుకున్న కర్మలకు లెక్క చెప్పుకోవలసి వస్తుంది. ఈ సూరా మొదటి భాగంలో మూర్ఖంగా దుర్మార్గానికి పాల్పడే వారి ప్రస్తావన ఉంది. వారు అల్లాహ్ చిహ్నాలను మొండిగా తిరస్కరిస్తారు. వాటిని నవ్వులాటగా తీసుకుంటారు. వారికి అవమానకరమైన శిక్ష ఉంది. ఈ సూరాలో అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాల ప్రస్తావన ఉంది. సముద్రాలు మానవుల ప్రయోజనం కొరకు ఉద్దేశించబడ్డాయి. ఆకాశాలలోనూ భూమిపై ఉన్న సమస్తం మానవుల ప్రయోజనానికే ఉద్దేశించబడింది. ఇజ్రాయిల్ సంతతి ప్రజలకు ప్రసాదించబడిన అనుగ్రహాల గురించి కూడా ఇందులో చెప్పడం జరిగింది. వారికి దైవ మార్గదర్శకత్వం ప్రసాదించబడింది. వారికి గ్రంథం, వివేకం, ప్రవక్త పదవి, జీవితానికి సంబంధించిన ఉత్తమమైనవి ప్రసాదించబడ్డాయి. ఆ కాలంలోని సమస్త జాతుల కన్నా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కానీ వారు పరస్పరం ఈర్ష్యాసూయలకు గురయ్యారు. భిన్నాభిప్రాయాలకు, విభేదాలకు గురయ్యారు. చివరికి దేవుని పట్ల తిరుగుబాటుకు పాల్పడ్డారు. వారు దైవ గ్రంథాన్ని తిరస్కరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం దైవ సందేశహరుడని విశ్వసించడానికి నిరాకరించారు. ఈ సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లంను ఉద్దేశించి దైవవాణిని అనుసరించాలని, వారి మనోవాంఛలను అనుసరించరాదని, ఆయన గురించి వారు చెబుతున్న మాటలను పట్టించుకోరాదని బోధించడం జరిగింది. ఆయత్ నంబర్ 1 and 2 ఆయాతులు. హామీం. ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేచనాపరుడైన అల్లాహ్ తరపున జరిగింది. ఆయత్ నంబర్ 3. నిశ్చయంగా ఆకాశాలలో, భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి. ఆయత్ నంబర్ 4. స్వయంగా మీ పుట్టుకలోనూ, ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కొరకు సూచనలున్నాయి. ఆయత్ నంబర్ 5. రేయింబవళ్ల రాకపోకలలోనూ అల్లాహ్ ఆకాశం నుంచి ఉపాధిని వర్షం రూపంలో కురిపించి, భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులోనూ బుద్ధిజ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి. భూమ్యాకాశాల నిర్మాణం, మానవ సృష్టి, జంతువుల పుట్టుక, రేయింబవళ్లు ఒకదాని తర్వాత ఒకటి రావటం, ఆకాశం నుంచి కురిసే వర్షపు నీటి ద్వారా బీటలు వారిన భూమి పులకించి పరవశించటం, ఈ విధంగా విశ్వ వ్యవస్థలో, మానవుల పుట్టుకలో సైతం దేవుని ఏకత్వాన్ని, ఆయన సర్వాధిపత్యాన్ని చాటి చెప్పే నిదర్శనాలెన్నో ఉన్నాయి. అంటే గాలులు ఒక్కోసారి ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు, ఒక్కోసారి తూర్పు నుంచి పడమర వైపుకు వీస్తాయి. కొన్నిసార్లు సముద్ర గాలులు బలంగా వీస్తే, కొన్నిసార్లు ఎడారి ప్రదేశాల్లోని గాలులు ఇసుక తుఫానులు రేపుతుంటాయి. కొన్నిసార్లు ఈదురుగాలులు హానికరంగా పరిణమిస్తే, మరికొన్నిసార్లు ఫలవంతమైన గాలులు వీచి కారుణ్య జల్లులకు సంకేతమిస్తాయి. కొన్ని గాలులు తెగులు తీసుకువస్తే, మరికొన్ని గాలులు మలయ మారుతంలా మృదువుగా తాకి మైమరిపిస్తాయి. వాయువులు సృష్టించే ఈ చిత్ర విచిత్రాలన్నీ వీటి వెనుక ఒక శక్తిమంతుడున్నాడని, ఆయన సాటిలేని మేటి అని, సర్వాధికారాలు ఆయనవేనని, మరే ఇతరునికి ఏ అధికారము లేదని చాటి చెబుతున్నాయి. అల్ బకరా సూరాలోని 164వ ఆయతులో కూడా ఇంచుమించు ఇదే భావం గల విషయం ఉంది. ఆయత్ నంబర్ 6. ఇవి అల్లాహ్ వాక్యాలు. వీటిని మేము నీకు ఉన్నదున్నట్లుగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ మరియు ఆయన సూచనలు కాదన్న తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారు? దేవుని ఏకత్వానికి సంబంధించిన సమస్త ఆధారాలు, నిదర్శనాలు గల దివ్య ఖురాన్నే వారు విశ్వసించకపోతే మరింక వారు దేన్ని విశ్వసిస్తారు? సిసలైన నిదర్శనాలే కాదన్న వారు ఇంకా ఏ నిదర్శనాలను నమ్ముతారు? బాదల్లాహ్. అల్లాహ్ తరువాత అంటే బాద హదీసిల్లాహి వ బాద ఆయాతిహి. అల్లాహ్ మాట తర్వాత, ఆయన సూచనల తర్వాత అని అర్థం. ఈ ఆయతులో ఖురాన్ను హదీస్గా పేర్కొనడం జరిగింది. జుమర్ సూరా 23వ ఆయతులోనూ ఈ విధమైన శైలి ఉంది. ఆయత్ నంబర్ 7. అబద్ధాల కోరు పాపాత్ముడైన ప్రతి ఒక్కరికి మూడుతుంది.
అఫ్ఫాకిన్ అనే పదం పచ్చి అబద్ధాల రాయుడన్న భావంలో ప్రయోగించబడింది. అసీమ్ అంటే మహాపాపాత్ముడు అని అర్థం. వైలున్ అనేది వినాశాన్ని సూచిస్తుంది, లేదా అది నరకంలోని ఒక అగాధం పేరై ఉండవచ్చు. ఆయత్ నంబర్ 8. వాడెలాంటి వాడంటే తన ముందు అల్లాహ్ వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాటిని విని ఆ తర్వాత అసలు వాటిని విననే లేదన్నట్లుగా అహంకారంతో ముండికేస్తాడు. కనుక అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుందన్న వార్తను వినిపించు. అంటే వాడు అవిశ్వాస వైఖరిపై పాతుకుపోయి ఉంటాడు. సత్యానికి ప్రతిగా తన్ను తాను చాలా గొప్పవాడిగా ఊహించుకుంటాడు. ఆ గర్వంతోనే విషయాన్ని విని విననట్లుగా, తెలిసి తెలియనట్లుగా, చూసి చూడనట్లుగా వ్యవహరిస్తాడు. ఆయత్ నంబర్ 9. మా వాక్యాలలోని ఏదైనా విషయం అతనికి తెలిసినప్పుడు దాన్ని ఎగతాళి చేస్తాడు. అవమానకరమైన శిక్ష ఉన్నది ఇలాంటి వారి కోసమే. అసలు వాడు ఖురాన్ను ఎన్నడూ శ్రద్ధగా వినడు. ఒకవేళ ఏదన్నా సత్యవాక్కు అతని చెవిన పడినా, లేక ఏదన్నా మంచి మాట అతని బుర్రకెక్కినా దాన్ని తేలిగ్గా తీసుకుంటాడు, ఎగతాళి చేస్తాడు. దీనికి కారణం అవగాహన లోపం అయినా అయి ఉండాలి, లేదా ఎడతెగని పాపాల మూలంగా అతని హృదయంలో కుళ్ళు పేరుకుపోయి అయినా ఉండాలి. ఆయత్ నంబర్ 10. వారికి ముందు నరకం ఉన్నది. వారు సంపాదించుకున్నదేది వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. అల్లాహ్ను వదిలి వారు ఆశ్రయించిన సంరక్షకులు కూడా వారికి పనికిరారు. వారి కోసం చాలా ఘోరమైన యాతన సిద్ధంగా ఉంది. ఇలాంటి వైఖరిని అవలంబించేవారు భవిష్యత్తులో ప్రళయ దినాన నరకానికి ఆహుతి కావలసి ఉంటుంది. అంటే వారు ఏ సిరి సంపదలను చూసుకుని మురిసిపోతున్నారో, మరే సంతానాన్ని మంది మార్బలాన్ని చూసుకుని గర్వపడుతున్నారో, ఇంకా ఏ బ్యాంకు బ్యాలెన్సులను చూసుకుని పొంగిపోతున్నారో అవేవీ వారికి తీర్పు దినాన ఉపయోగపడవు. వారు ప్రపంచంలో ఈ బడా ఆసామును ఆశ్రయించి కాల్మొక్త బాంచను అనేవారు. పీఠాధిపతులకు ప్రణమిల్లి పూజించేవారు. పీరు సాహెబుల ఆశీస్సుల కోసం పడిగాపులు కాచేవారు. ఇప్పుడు వారంతా ఏరి ఎక్కడికి పోయారు? కంటికి కానరాకుండా పోయారే, ఇంక వారు సాయం ఏం చేస్తారు? ఆయత్ నంబర్ 11. ఇదే అసలు సిసలు మార్గదర్శిని. మరెవరైతే తమ ప్రభువు సూచనలను త్రోసిపుచ్చారో వారి కొరకు అత్యంత బాధాకరమైన వణుకు పుట్టించే శిక్ష ఉన్నది. అంటే ఖురాన్ గ్రంథం అన్నమాట. ఎందుకంటే మానవాళిని తిరస్కారం, బహుదైవారాధన వంటి కారు చీకట్ల నుంచి వెలికితీసి విశ్వాసం, ఈమాన్ అనే కాంతి రేఖలలోకి తీసుకురావటమే దివ్య ఖురాన్ అవతరణలోని ముఖ్యోద్దేశం. అయితే మార్గదర్శకత్వం లభించేదెవరికి? అంటే దానికోసం పరితపించే వారికే. అన్యదా ఇది ప్రయోజనకారి కాజాలదు. రిజ్జిన్ అంటే వణుకు పుట్టించేది, గుండెదడను పెంచేది అని అర్థం. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందంటే దాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఆయత్ నంబర్ 12. అల్లాహే మీకోసం సముద్రాన్ని వశపరిచాడు. ఆయన ఆజ్ఞతో అందులో ఓడను నడవటానికి, మరి మీరు ఆయన కృపను, ఉపాధిని అన్వేషించటానికి, ఇంకా మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి. చూడబోతే ఆ సముద్రం సువిశాలంగా, భయంకరంగా కనిపిస్తున్నప్పటికీ అది మీ ఆధీనంలో ఉన్నది. మీరు ఓడల ద్వారా, పడవల ద్వారా అందులో ప్రయాణం చేయగలిగేలా దేవుడు సముద్రాన్ని మీకోసం సుగమం చేశాడు. సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు నడుస్తున్నాయంటే, మీరు సుదీర్ఘ సముద్రయానం చేయగలుగుతున్నారంటే అదంతా మీ గొప్పతనం కాదు, మీ తెలివితేటల మూలంగా అది సాధ్యం అవటం లేదు. అదంతా దైవాజ్ఞ వల్లనే సాధ్యమవుతుంది. దైవ ప్రణాళికను అనుసరించే మీరు సముద్రంలో కొంగ్రొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు. ఆయన గనక తలుచుకుంటే సముద్ర కెరటాల వేగాన్ని పెంచగలడు. ఉవ్వెత్తున ఎగిసిపడే అలల ముందు ఒక్క ఓడ కూడా నిలువజాలని పరిస్థితిని సృష్టించగలడు. 2004 డిసెంబర్ నెలలో వచ్చిన ఒక్కగానొక్క సునామీ, రాకాసి అల లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న చేదు నిజాన్ని విస్మరించగలమా? అప్పుడప్పుడు దేవుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఒక చిన్న కుదుపును చవిచూపిస్తూ ఉంటాడు. దానికే మనం ఠారెత్తిపోతూ ఉంటాం. ఒకవేళ సముద్ర స్థితి గనక తరచూ ఇలాగే అల్లకల్లోలంగా ఉంటే మనం సముద్ర ప్రయాణాన్ని మానుకోవలసి ఉంటుంది. సముద్రం ద్వారా దేవుడు ప్రసాదించే ఉపాధిపై ఆశలు వదులుకోవలసి ఉంటుంది. అంటే మీరు సముద్ర మార్గం ద్వారా వర్తకం చేయటానికి, సాగర గర్భంలో నుంచి విలువైన ముత్యాలను, పగడాలను వెలికితీయటానికి, చేపలు పట్టడానికి, ఇంకా ఇతరత్రా జలచరాలను వేటాడటానికి దేవుడు మార్గాన్ని సుగమం చేశాడు. వీటన్నింటి ద్వారా మీకు ఉపాధి లభిస్తుంది, మీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ సముద్రం ద్వారా మీకు లభ్యమయ్యే వస్తువులను ఉపయోగించుకొని మీరు దేవుని పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరిస్తారని ఆశించబడుతుంది. ఆయత్ నంబర్ 13.
ఇంకా భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నింటినీ ఆయన తన తరపున మీ సేవలో ఉండేటట్లుగా చేశాడు. నిశ్చయంగా యోచన చేసేవారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి. అంటే అవన్నీ మీ చెప్పు చేతుల్లోనే ఉన్నాయి. మీ ప్రయోజనార్థమే ఉన్నాయి. మీ ఆర్థిక విషయాలు, దైనందిన అవసరాల వాటితో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వర్షపు నీరు, వాయువులు ఇవన్నీ దేవుని తరపున మీ సేవలో ఉన్నాయి. అవి లేకుంటే మానవ మనుగడే దుర్లభం అయిపోతుంది. ఆయత్ నంబర్ 14. ఓ ప్రవక్త, అల్లాహ్ ఒక వర్గం వారికి వారు చేసుకున్న దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి కదా. అందుకే అల్లాహ్ తరపున గడ్డు దినాలు రావని, నిక్షేపంగా ఉన్నవారిని క్షమించి వదిలిపెట్టమని నువ్వు విశ్వాసులకు చెప్పు. వారు పెట్టే బాధలను మీరు ఓపికతో భరిస్తే, వారి ఆగడాలను మన్నించి వదిలిపెడితే మీకు పుణ్యఫలం లభిస్తుంది. మరోవైపు ఆ దుర్మార్గుల సంగతిని అల్లాహ్ చూసుకుంటాడు. వారి పాపాల భారమంతా తీర్పు దినాన వాళ్ల నెత్తిపైనే ఉంటుంది. ఇక్కడ యక్ఫిరు అంటే సడలింపుల వైఖరిని అవలంబించమని భావం. అల్లాహ్ విశ్వాసులకు తోడ్పడతాడని, అవిశ్వాసులను కఠినంగా శిక్షించే రోజులు వస్తాయన్న దిగులే వారికి లేదు. ఆ రోజులు ఎంతో దూరంలో కూడా లేవు. కాబట్టి ఓ ప్రవక్త, ఈ అవిశ్వాసుల వెకిలి చేష్టలపై వ్యాకులతకు లోను కారాదని, వాళ్లను చూసి చూడనట్లుగా వదిలిపెట్టమని ముస్లింలకు చెప్పు అని దేవుడు సెలవిచ్చాడు. ఈ వాక్యంలో దేవుడు ముస్లింలకు ధైర్యం చెప్పాడు. ఇది తొలి దశలో ముస్లింలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇవ్వబడిన సూచన. కానీ ముస్లింలు నిలదొక్కున్న పిదప అవిశ్వాసులను ప్రతిఘటించమని ఆదేశించబడింది. అయ్యామ్ అల్లాహ్ అంటే సంఘటనలు అని అర్థం. ఇబ్రహీం సూరా 5వ ఆయతులో చెప్పబడినట్లు. ఆయత్ నంబర్ 15. ఎవడైనా సత్కార్యం చేస్తే తన స్వయం కొరకే చేసుకుంటాడు. మరెవడైనా దుష్కార్యానికి ఒడిగడితే దాని పాపఫలం స్వయంగా అతని మీదే పడుతుంది. తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకే మరలించబడతారు. వ్యక్తి విషయంలోనైనా, వర్గం విషయంలోనైనా సూత్రం ఒక్కటే. ఎవరు చేసిన కర్మల్ని వారు అనుభవించక తప్పదు. ఎవరు ఏ కాస్త మంచి చేసినా దాని సత్ఫలితం వారికి తప్పకుండా లభిస్తుంది. మరెవరు ఏ చెడుకు పాల్పడినా దాని దుష్ఫలితం వారి మీదే పడటం ఖాయం. ఒకరి బరువును ఇంకొకరు మోయరు. ఈ ఆయతు ద్వారా సత్కర్మలు చేయమని ప్రోత్సహించడం జరిగింది. దుష్కర్మల దారుణ పరిణామం గురించి హెచ్చరించడం జరిగింది. అప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి వారి కర్మల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. సజ్జనులకు బహుమానం, దుర్జనులకు శిక్ష. ఆయత్ నంబర్ 16. మరి మేము ఇజ్రాయిలు సంతతి వారికి గ్రంథాన్ని, రాజ్యాధికారాన్ని, ప్రవక్తా పదవిని ప్రసాదించాము. ఇంకా మేము వారికి పవిత్రమైన ఆహారాన్ని, మంచి మంచి వస్తువులను వసగాము. అంతేకాదు లోకవాసులపై వారికి ఆధిక్యతను కూడా అనుగ్రహించాము. గ్రంథం, కితాబ్ అంటే తౌరాతు గ్రంథం అని భావం. హుక్మ్ అంటే రాజ్యాధికారం లేక అవగాహన, ఇతరుల మధ్య గల తగాదాలను పరిష్కరించే తెలివి అని అర్థం. అంటే ధర్మసమ్మతమైన ఆహార పదార్థాలను ప్రసాదించాము. మన్స్, సల్వా అనే ఆహారం కూడా ఇందులో అంతర్భాగమే. అంటే ఆ కాలంలో ఉన్న ఇతర జాతులపై ఇజ్రాయిలీయులకు సర్వ విధాల ఆధిక్యతను ప్రసాదించాము. ఆయత్ నంబర్ 17. మరి ధర్మానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలను కూడా వారికి ఇచ్చాము. కానీ తీరా జ్ఞానం వచ్చేసిన పిమ్మట వారు తమ మధ్య గల ద్వేషం, శత్రుత్వం కారణంగా విభేదించుకున్నారు. వారు ఏ ఏ విషయాలలో విభేదించుకుంటున్నారో దానికి సంబంధించిన తీర్పును వారి మధ్య ప్రళయ దినానని ప్రభువు చెబుతాడు. అంటే ఏది ధర్మమో మరేది అధర్మమో నిర్దేశించే నియమాలను వసగాము. లేదా అవి కొన్ని ప్రత్యేక మహిమలు కూడా కావచ్చు. లేదా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం రానున్నారనే విషయాన్ని, ఆయనకు సంబంధించిన సూచనలను, ఆయన ప్రస్థానం, హిజ్రత్ చేసే చోటిని తెలియపరిచామని కావచ్చు. బగ్యన్ బైనహుం అంటే వారిలో ఒకరి పొడ మరొకరికి గిట్టేది కాదు. వండొకరిని ద్వేషించుకునేవారు, ఒకరిపై ఇంకొకరు అక్కసును వెళ్ళగక్కేవారు. దీనంతటికీ కారణం స్వార్థమే, పదవీ వ్యామోహమే. అందుకే వారు జ్ఞానం వచ్చేసిన తర్వాత కూడా తమ ధర్మంలో విభేదాలను సృష్టించుకొని అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లంను నిరాకరించారు. అంటే సత్యవంతులకు బహుమానం వసగుతాడు, అసత్యవాదులను శిక్షిస్తాడు. ఆయత్ నంబర్ 18. తర్వాత మేము నిన్ను ధర్మానికి సంబంధించిన రాచబాటపై నిలబెట్టాము కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం, నువ్వు దీనినే అనుసరించు, అజ్ఞానుల ఆకాంక్షలను అనుసరించకు. అరబ్బీలో షరియతిన్ అని ఉంది. షరియతు అంటే మార్గం, విధానం, సమాజం, పోకడ అనే అర్థాలొస్తాయి. లక్ష్యాన్ని, గమ్యస్థానాన్ని చేర్చే ప్రధాన మార్గం లేక రాచబాటను షారీ అని అనడం గమనార్హం.
ధార్మిక పరిభాషలో షరియత్ అంటే దేవుడు తన దాసుల కొరకు నిర్ధారించిన జీవన విధానం. ఈ ఆయతు భావం ఇది: ఓ ప్రవక్త, మేము నిన్ను ధర్మానికి సంబంధించిన ఓ స్పష్టమైన మార్గంపై నిలబెట్టాము, లేక ఒక నిర్దిష్టమైన పద్ధతిని నీకు ప్రసాదించాము. అది నిన్ను సత్యం వరకు చేరుస్తుంది. అంటే దేవుని ఏకత్వం, తౌహీద్ గురించి కానీ, ఇస్లామీయ షరీయత్ గురించి కానీ ఏమీ తెలియని మక్కా అవిశ్వాసుల అడుగుజాడల్లో నడవకు. ఆయత్ నంబర్ 19. బాగా గుర్తుంచుకో, అల్లాహ్ ముందు వాళ్ళెవరూ ఏ విధంగానూ నీకు ఉపయోగపడరు. ఈ దుర్మార్గులు వండొకరికి స్నేహితులుగా ఉంటారు. మరి భయభక్తులు గలవారికి అండగా అల్లాహ్ ఉంటాడు సుమా. ఆయత్ నంబర్ 20. ఇది ఈ ఖురాన్ ప్రజలకు ముందు చూపునిచ్చే సూచనల సమాహారం. నమ్మి నడుచుకునే జనం కోసం మార్గదర్శిని, కారుణ్య ప్రదాయిని. ఇది ఇస్లాం ధర్మాదేశాలను స్పష్టంగా విడమర్చి చెప్పే మార్గదర్శక గ్రంథం. మనిషి దైనందిన జీవితంతో ముడిపడి ఉన్న సమస్త విషయాలను విశదీకరించే సంవిధానం. అంటే ఇహలోకంలో మానవాళికి మార్గదర్శకత్వం వహించే, పరలోకంలో దైవ కారుణ్యానికి పాత్రుల్ని చేసే గ్రంథరాజం అన్నమాట. ఆయత్ నంబర్ 21. పాపిష్టి పనులు చేసిన వారు తమను విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము సమానంగా చేస్తామని, వారిరువురి జీవన్మరణాలు ఒకే విధంగా ఉండేలా చేస్తామని అనుకుంటున్నారా? వాళ్ళు తీర్పు చాలా ఘోరమైనది. అలా ఎలా సాధ్యం? ఇహలోకంలో వారు సరి సమానులుగా ఉంటే ఉన్నారేమో, కానీ పరలోకంలో సమానులుగా ఉండాలంటే అది సంభవం కాదు. పాపాత్మునికి శిక్ష, సద్వర్తనునికి బహుమానం లభించకపోతే ఎట్లా? అందుకే వారు చేసుకున్న ఈ తీర్మానం చాలా చెడ్డదని చెప్పబడింది. ఆయత్ నంబర్ 22. భూమి ఆకాశాలను అల్లాహ్ ఎంతో సమతూకంతో సృష్టించాడు. ప్రతి ప్రాణికి తాను సంపాదించుకున్న దాని సంపూర్ణ ప్రతిఫలం ఇవ్వబడటానికి. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. అంటే సృష్టి ప్రక్రియలో సర్వత్రా సమత్వం, న్యాయం కనిపిస్తుంది. దాని వెనుక ఒక ధ్యేయం కనిపిస్తుంది. అలాగే తీర్పు దినాన కూడా ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ప్రతి వ్యక్తికి అతని ఆచరణను బట్టి సత్ఫలితం ఇవ్వటమో దుష్ఫలితం ఇవ్వటమో తప్పకుండా జరుగుతుంది. సన్మార్గుల పట్ల దుర్మార్గుల పట్ల కూడా ఒకే విధమైన వ్యవహారం ఎన్నటికీ జరగదు. అవిశ్వాసులు ఒకవేళ ఈ విధంగా అంచనాలు వేస్తే వేసుకోనివ్వండి. దేవుని వద్ద మాత్రం ఇలా జరగనే జరగదు. ఇరు వర్గాల వారిని ఒకే వరుసలో నిలబెట్టడం అన్యాయం. అది సత్య విరుద్ధం కూడా. ముళ్ళ విత్తనాలు నాటి ద్రాక్ష పండ్లను ఆస్వాదించాలంటే కుదురుతుందే? అలాగే దుర్మార్గానికి పాల్పడిన దేవుడు సజ్జనులకు ప్రసాదించే ఉన్నత స్థానాలను పొందాలనుకుంటే అది సంభవం కాదు. ఆయత్ నంబర్ 23. తన మనోవాంఛను ఆరాధ్య దైవంగా చేసుకున్న వాణ్ణి నువ్వు చూశావా? అంతా తెలిసినప్పటికీ అల్లాహ్ అతన్ని అపమార్గానికి లోను చేశాడు. అతని చెవులకు, అతని హృదయానికి సీలు వేశాడు. అతని కళ్ళపై కూడా తెరను వేసేశాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని అల్లాహ్ తర్వాత సన్మార్గానికి తెచ్చేవాడెవడుంటాడు? ఏమిటి, ఇప్పటికీ మీరు విషయాన్ని గ్రహించరా? అతని ధోరణి ఎలా ఉంటుందంటే, తన మనసు మెచ్చిన దాన్నే మంచిదిగా భావిస్తాడు. తన మనసు ఈసడించుకున్న దానినే తాను కూడా అసహ్యించుకుంటాడు. అంటే అతను దైవాజ్ఞల కన్నా, దైవ ప్రవక్త ఆదేశాల కన్నా తన మనోవాంఛలకు అధిక ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని శాసనాంగం షరియతు కన్నా తన బుద్ధి వివేకాలకు పెద్దపీట వేస్తాడు. అతని బుద్ధి వివేకాలు కూడా పరిస్థితుల ప్రభావానికి లోనై స్వార్థాన్ని కోరి మనోవాంఛల మాదిరిగానే తప్పుడు తీర్మానాలు చేయగలవు. ఈ ఆయతుకు చెప్పబడిన మరో భాష్యం ఇలా ఉంది: అతను దేవుని తరపున పంపబడిన మార్గదర్శకత్వాన్ని కాదని తన మనసు మెచ్చిన ధర్మాన్ని అవలంబిస్తాడు. విగ్రహారాధకుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా అనబడిందని ఇంకా కొంతమంది అభిప్రాయపడ్డారు. అతడు ఒక రాతి బొమ్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాడు. దానికన్నా అందమైన రాతి బొమ్మ లభిస్తే మొదటి రాయిని విసిరివేసి రెండవ రాయిని పూజించడం మొదలెడతాడు. అంటే అన్నీ తెలిసిన మీదట సత్యాన్ని అందజేసిన పిమ్మట కూడా వాడు అపమార్గాన నడుస్తాడు. చాలామంది విద్యావంతులు, మేధా సంపన్నులు అనబడేవారు మార్గభ్రష్టులై ఉండటం దీనికి ఒక నిదర్శనం. కానీ వారు మాత్రం తమను మార్గభ్రష్టులనంటే ఒప్పుకోరు. పైగా ఎదుటివారినే మూర్ఖుల కింద జమకడతారు. తమ వద్ద ఉన్న నిదర్శనాలను తుది వాక్కుగా పరిగణిస్తారు. ఈ విధంగా వారు చదువుకున్న మార్గభ్రష్టులవటమే కాకుండా ఇతరులను కూడా మార్గభ్రష్టులను చేస్తుంటారు. అందువల్ల సత్యం అతని కర్ణపుటాలకు తాకదు. సత్యబీజం అతని మనోభూమిలో నాటుకోదు. అందువల్ల అతను సత్యాన్ని చూడలేడు.
అల్లారాఫ్ సూరాలో కూడా చెప్పబడినట్లు అల్లాహ్ మార్గం తప్పించదలిచిన వ్యక్తికి ఎవరూ సన్మార్గం చూపలేరు. అలాంటి వారిని అల్లాహ్ తల విరుస్తనంలో పడి కొట్టుకుపోయేలా వదిలిపెట్టేస్తాడు. అంటే యోచన చేయరా? యోచన చేస్తే నిజస్థితి ఏమిటో మీకే తెలుస్తుంది. ఆయత్ నంబర్ 24. మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితమే. మేము చస్తున్నాము, బ్రతుకుతున్నాము. కాలం తప్ప మరేదీ మమ్మల్ని చంపటం లేదు అని వారంటారు. నిజానికి వారికి దీని గురించి బొత్తిగా తెలీదు. వారు కేవలం ఊహాస్త్రాలను సంధిస్తూ పోతున్నారు. నాస్తికులు, పరలోకంపై విశ్వాసం లేని మక్కా బహుదైవారాధకులు చెప్పిన మాటలివి. ఈ ప్రాపంచిక జీవితమే తొలి జీవితం, తుది జీవితం అని, దీని తర్వాత మరో జీవితం లేనేలేదని, కాలచక్రపు భ్రమణం వల్లనే ఈ జీవన్మరణాలు సంభవిస్తున్నాయని వారనేవారు. తత్వవేత్తల్లో ఒక వర్గం ఇలా అంటుంది: ప్రతి 36,000 సంవత్సరాల తరువాత ప్రతి వస్తువు మళ్ళీ తన సిసలైన స్థితిలోకి తిరిగి వస్తుంది. ఈ ప్రక్రియ వెనుక ఏ సూత్రధారి కానీ వ్యూహరచయిత కానీ లేడు. ఇది దానంతట అదే నడుస్తూ వస్తుంది. దీనికి ఆది కానీ అంతం కానీ లేదు. ఈ విధమైన భావాలు గలవారిని దౌర్య అని పిలుస్తారు. ఈ సిద్ధాంతం పసలేనిది, మానవుని బుద్ధికి అందని విషయమిది. ఇది అనుసరణీయం అంతకన్నా కాదు. హదీసె కుస్సీలో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు: ఆదం పుత్రుడు నాకు బాధ కలిగిస్తున్నాడు, అతను కాలాన్ని దూషిస్తున్నాడు. నిజానికి కాలం అంటూ ఒక వస్తువు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. స్వయంగా నేనే కాలాన్ని, నా చేతిలోని సర్వాధికారాలున్నాయి. రేయింబవళ్లను కూడా నేను త్రిప్పుతుంటాను. మరి వాళ్ల ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, ఒకవేళ మీరు సత్యవంతులే అయితే మా తాత ముత్తాతను బ్రతికించి తీసుకురండి అని చెప్పటం వినా వారి దగ్గర మరో ఆధారం ఏమీ ఉండదు. వారి ఒంటెత్తు పోకడలకు, వితండ వాదాలకు అన్నింటికన్నా పెద్ద తార్కాణం ఇదే. ఆయత్ నంబర్ 26. ఓ ప్రవక్త, వారికి చెప్పు: అల్లాహే మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు, మరి ఆయనే మిమ్మల్ని చంపుతున్నాడు. తరువాత ఆయనే మిమ్మల్ని ప్రళయ దినాన సమీకరిస్తాడు. ఇందులో సందేహానికి తావే లేదు. కానీ చాలామంది తెలుసుకోరు. ఆయత్ నంబర్ 27. భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్కే చెందుతుంది. ఏ రోజున ప్రళయ గడియ నెలకొంటుందో ఆనాడు అసత్యవాదులు తీవ్రంగా నష్టపోతారు. ఆయత్ నంబర్ 28. ప్రతి మానవ సముదాయం మోకాళ్లపై పడి ఉండటాన్ని, ప్రతి వర్గం తన కర్మల పత్రం వైపునకు పిలువబడటాన్ని నువ్వు చూస్తావు. ఈరోజు మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఆయతును స్థూల దృష్టితో చూస్తే అవగతమయ్యేదొక్కటే: ప్రతి మానవ వర్గం, వారు ప్రవక్తల అనుయాయులైన వ్యతిరేకులైన, భయం కొద్దీ మోకాళ్ళ ఆధారంగా కూర్చొని ఉంటారు. లెక్కల కోసం వారికి పిలుపు వచ్చే వరకు వారు అలాగే భయకంపితుల ఎదురు చూస్తూ ఉంటారు. ఆయత్ నంబర్ 29. ఇదిగో, ఇది మా రికార్డు. మీ గురించి ఇది ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించే వాళ్ళం అని వారితో అనబడుతుంది. రికార్డు అంటే మనిషి కర్మలన్నీ పొందుపరచబడి ఉన్న చిట్టా, రిజిస్టరు. కర్మల రికార్డు హాజరుపరచబడుతుంది. ప్రవక్తలు, సాక్షులు సాక్ష్యం కొరకు ప్రవేశపెట్టబడతారు. జుమర్ 69. ఈ కర్మల రికార్డులు సంపూర్ణంగా ఉంటాయి. వాటిలో మనిషి చేసిన పనులన్నీ యథాతథంగా పొందుపరచబడి ఉంటాయి. అందులో ఎలాంటి హెచ్చు తగ్గులుండవు. మనిషి వాటిని చూసినప్పుడు, ఇదేమి రికార్డండి బాబో, ఇది ఏ చిన్న పెద్ద విషయాన్ని కూడా వదిలిపెట్టలేదే, మేము చేసిన ప్రతిదీ ఇందులో నమోదై ఉందే అని వాపోతాడు. మీ కర్మలన్నీ మాకు తెలుసు. అయినా ఈ రోజు కోసమని మా దూతలు మా సూచనానుసారం మీ పనులన్నింటినీ రికార్డులకెక్కించారు. ఆయత్ నంబర్ 30. కానీ విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని మాత్రం వారి ప్రభువు తన కారుణ్యంలోకి తీసేసుకుంటాడు. స్పష్టమైన సాఫల్యం అంటే ఇదే. ఇక్కడ కూడా విశ్వాసం, ఈమాన్తో పాటు సత్కర్మల అమల సాలహ్ ప్రస్తావన రావటం గమనించదగినది. మరి ఈ సత్కర్మలు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం సూచించిన విధంగానే చేయాలి. అంతేగాని మనిషి తాను మంచిదని భావించి చేసిన ప్రతి పని సత్కర్మ అనిపించుకోదు. పైగా బిదత్, కొత్త పోకడగా పరిణమించే ప్రమాదం ఉంది. నేడు ముస్లిం సమాజంలో చాలామంది ఎన్నో పనులను సత్కర్మలన్న తలంపుతో తమ తమ పంథాలో సృష్టించుకొని వాటిని వ్యవస్థీకృతం చేస్తున్నారు. వాటికి ఫరాయజ్, వాజిబాత్, విద్యుక్త ధర్మాల తప్పనిసరి అంశాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కీడుకు సంకేతం. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారు ఈ సరికొత్త పోకడలను చాలా చెడ్డ విషయాలు, షర్రుల్ ఉమూర్గా ఖరారు చేశారు.
కారుణ్యం అంటే స్వర్గం అని భావం. అంటే దేవుడు వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. హదీసు ప్రకారం అల్లాహ్ స్వర్గాన్నుద్దేశించి ఇలా అంటాడు: నువ్వు నా కారుణ్యానివి, నీ ద్వారా నేను కోరిన వారిని కరుణిస్తాను, స్వర్గంలో చేర్పిస్తాను. ఆయత్ నంబర్ 31. కానీ ఎవరైతే తిరస్కరిస్తారో వారితో నేనిలా అంటాను: ఏమిటి, నా వాక్యాలు మీకు చదివి వినిపించబడలేదా? అయినా మీరు పొగరును ప్రదర్శించారు. అసలు మీరు ముందు నుంచే అపరాధజనులు. కారణం తెలిసి వచ్చేలా చేయడానికి ఇలా అడగటం జరుగుతుంది. వాస్తవానికి వారి దగ్గరకు ప్రవక్తలు వచ్చారు, దైవాదేశాలను వారికి వినిపించారు. కానీ వారే నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అంటే సత్యం స్వీకరించమంటే మీరు అహంకారంతో నిరాకరించారు. మీ అంతటి వారు లోకంలో ఎవరూ లేరన్నట్లుగానే వ్యవహరించారు. మీలోని నేర ప్రవృత్తే దీనికి కారణం. ఆయత్ నంబర్ 32. అల్లాహ్ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని, ప్రళయం సంభవించటంలో సందేహమే లేదని చెప్పబడినప్పుడల్లా ప్రళయం అంటే ఏమిటో మాకు తెలీదు, కాకపోతే దానికి సంబంధించి ఏదో ఊహామాత్రంగా ఆలోచన వస్తూ ఉంటుంది, అంతేగాని మేము దాన్ని నమ్మవమని మీరు అనేవారు. అంటే ప్రళయం సంభవిస్తుందనే విషయం సందేహాస్పదం, మాకు మాత్రం నమ్మకం కుదరటం లేదు. ఆయత్ నంబర్ 33. వారి కర్మల దుష్ఫలితాలు వారి ముందు తేటతెల్లమైనాయి. దేన్ని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టుముట్టింది. అంటే ప్రళయదినం నాటి యాతన. ఒకప్పుడు వారు దాన్ని ఆషామాషీగా తీసుకునేవారు, కానీ ఇప్పుడు ఆ యాతనలోనే చిక్కుకున్నారు. ఆయత్ నంబర్ 34. వారితో ఇలా అనబడింది: మీరు ఈనాటి మీ సమావేశాన్ని ఎలా మరిచిపోయారో అలాగే మేము కూడా మిమ్మల్ని మరిచిపోతాము. మీ నివాసం ఇక నరకమే. ఇక్కడ మిమ్మల్ని ఆదుకునేవాడెవడూ లేడు. హదీసులో చెప్పబడినట్లుగా అల్లాహ్ తన దాసులనుద్దేశించి ఇలా అడుగుతాడు: ఏమిటి, నేను నీకు భార్యను వసగలేదా? నీకు గౌరవోన్నతులను ప్రసాదించలేదా? గుర్రాలు, ఎద్దులు తదితర వాహనాలను నీ అధీనంలో ఉంచలేదా? నువ్వు నాయకత్వాన్ని వెలగబెట్టావు, ప్రజల నుంచి సుంకం కూడా వసూలు చేశావు. ఇది నిజం కాదా? నిజమే ప్రభూ అంటూ అతను ఒప్పుకుంటాడు. మరి నన్ను కలుసుకునే విషయంపై నీకు నమ్మకం ఉండేదా అని దేవుడు అడగ్గా లేదు అంటాడతను. అప్పుడు దేవుడిలా అంటాడు: నువ్వు నన్ను ఎలా మరిచిపోయావో అలాగే ఈరోజు నేను కూడా నిన్ను నరకానికి ఆహుతి చేసి నిన్ను మర్చిపోతాను. ఆయత్ నంబర్ 35. ఎందుకంటే మీరు అల్లాహ్ వాక్యాలను వేళాకోళంగా తీసుకున్నారు. ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసంలో పడవేసింది. కనుక ఈరోజు వీళ్ళు నరకం నుంచి తీయబడటం కానీ వీళ్ళ సంజాయిషిని ఆమోదించడం కానీ జరగదు. దైవ వాక్యాలను పరిహసించటం, అహంకారం కొద్దీ ప్రాపంచిక మోసానికి గురై ఉండటం, ఇవి రెండూ తీవ్రమైన నేరాలు. ఇవి మనిషిని నరకానికి ఆహుతి చేస్తాయి. ఈ అపరాధాలకు ఒడిగట్టిన మనిషి నరకం నుంచి బయటపడే మార్గం లేదు. ఒకవేళ అతనేదన్నా సంజాయిషి ఇవ్వదలిచిన సూత్రప్రాయంగా అతని మాట స్వీకరించబడదు. ఆయత్ నంబర్ 36. కాబట్టి ఆకాశాల ప్రభు, భూమండల ప్రభు, సమస్త లోకాల ప్రభు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతించదగినవాడు. ఆయత్ నంబర్ 37. భూమ్యాకాశాలలో పెద్దరికం ఆయనకే చెల్లుతుంది. ఆయనే ఆధిక్యత గలవాడు, వివేచనాపరుడు. హదీస్ కుస్సీలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: ఘనత నా అంగవస్త్రం, పెద్దరికం నా శాలువ. ఎవరైనా వాటిలో ఏ ఒక్కదానినైనా సరే లాక్కునేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారికి నేను నా అగ్నిలో నివాసం ఏర్పాటు చేస్తాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.